కోవిడ్-19 క్రైసిస్లో మీరందరూ పడుతున్న కష్టాలు, ఇబ్బందులు పూర్తిగా తెలిసిన వాళ్ళం నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో అన్నీ పాటిస్తూ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవటానికి ముందు వీలైనంత వరకు హాస్పిటల్కి ఫోన్ చేయడానికి ట్రై చేయండి. చాలా సిచ్యువేషన్స్లో మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ మీతో మాట్లాడిన డాక్టర్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది అనుకుంటే దయచేసి హాస్పిటల్ ఫైల్ తీసుకుని బయలుదేరండి, మీరు ఆల్రెడీ చూపించుకుని ఉంటే. ఎందుకంటే ఫైల్ లేకుండా మీరు బయలుదేరి మీరు ఒక్కళ్ళే వస్తా అంటే మిమ్మల్ని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కూడా ఈ మందులు ఫైళ్ళు మళ్ళీ జాగ్రత్తగా తీసుకుని దారిలో ఎవరిని ఆపినా చూపించుకోండి. సో మీకు కొన్ని ఫోన్ నంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నంబర్లు మీకు ఏదైతే కనపడుతున్నాయో మీకు ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేయండి. మీకు డైరెక్ట్గా స్పెషలిస్టులు ఆన్సర్ చేస్తారు, మీకు సమాధానం ఇస్తారు. సో వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా పాటించండి. కొన్ని సిచ్యువేషన్స్లో వీడియో కాల్ ద్వారా కూడా మీకు కొన్ని మందులు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. ఆ మందులు వాడుకోండి. ఒకవేళ అటువంటి వాడుకుంటున్న సిచ్యువేషన్లో మీ కండిషన్ కనుక ఏ విధంగా అయినా కానీ ఇబ్బందికరంగా మాడితే ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడాను కదా అని అవే మందులు వాడతా దాన్ని ముదురు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయమాకండి. దీంట్లో పర్టికులర్గా సర్జికల్ కండిషన్స్ కొన్ని ఆల్రెడీ మీకు తెలిసిన సర్జరీ కండిషన్ కానీ ఇంకో కండిషన్ కానీ ఆల్రెడీ ఉండి అది మీకు ముదురుతున్నట్టు ఏమాత్రం అనుమానం ఉన్నా చాలా రోజుల నుంచి ఉంది కదా అని చెప్పేసి అశ్రద్ధ చేసి అది ముదిరిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. దయచేసి డాక్టర్ని ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఒకవేళ కనుక ఫోన్లో కాంటాక్ట్ చేయలేకుండా కొంచెం ఎమర్జెన్సీ లాగా అనిపిస్తే మీరు వెంటనే హాస్పిటల్కి బయలుదేరి రండి. రామమూర్తి గారు నమస్కారం అండి. నాకు 10 రోజుల క్రితం పొట్టలో నొప్పి వచ్చి మా ఊర్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కానింగ్ చేయించారు. ఆ స్కానింగ్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి తాత్కాలికంగా మందులు రాసి ఇచ్చారు. మరి ఈ కరోనా వచ్చిన సమయంలో మరి నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చా లేదంటే కొన్ని రోజులు ఆగవచ్చా, నాకు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేది చాలామందికి ఏసిమ్టమాటిక్, అంటే దానివలన ఇబ్బంది లేకుండా ఆ టైంలో ఉండొచ్చు. నొప్పి మొదలైంది అని అంటే దాని అర్థం ఒక రాయి అడ్డం పడి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి మీకు నొప్పి మొదలై ఉంటుంది. సో మీరు డెఫినెట్గా సర్జన్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ గాల్ స్టోన్ డిజీజ్ అంటారు. అంటే మామూలుగా రాళ్ళు ఉండటమే కాకుండా ఒక రాయిపోయి అడ్డం పడింది, దాంట్లో ప్యాంక్రెటైటిస్ రావచ్చు, కామెర్లు రావచ్చు, వేరే ఇబ్బందులు రావచ్చు. సో ఇటువంటి ఇబ్బందులు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వెంటనే సరైన స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ సలహా తీసుకుని ఇన్ఫెక్షన్ ఉంది అంటే కనుక ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, నాకు పేగు అడ్డుపడిందని చెప్పేసి నాకు మా ఊర్లో ఆపరేషన్ చేశారు. మరి ఇప్పుడేమో ఒక వారం రోజుల నుంచి పొట్ట ఉబ్బరంగా వాంతులు రావటం, విపరీతంగా నొప్పి రావటం జరుగుతుంది. మరి నేను ఇప్పుడు ఈ కరోనా ఉన్న సమయంలో బయటికి రాలేని పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటి దగ్గరే వైద్యం తీసుకుంటే సరిపోతుందా, లేదంటే మీ దగ్గరకు వచ్చి ఏమన్నా మళ్ళీ చెక్ చేయించుకొని ప్రమాదాన్ని పడకుండా ఉంటే బాగుంటుందా అనే ఆలోచనతో నేను మీకు ఫోన్ చేశాను. మీ సలహా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో చాలాసార్లు పేగు మడతపట్టడం కానీ లేకపోతే బ్యాండ్స్ ఉండటం వలన కానీ పేగు బ్లాక్ అయ్యి దానివల్ల వాంతులు అవటం, మోషన్ రాకపోవటం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా స్పెషలిస్ట్ని కలవాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ని కలవండి. మీ లోకల్ డాక్టర్ రిఫరల్ తీసుకుని బయలుదేరండి, మిమ్మల్ని దారిలో ఎక్కడ ఆపకుండా. సో వీళ్ళల్లో కొద్ది మందిలో ఆపరేషన్ లేకుండా కూడా సెటిల్ అవుతుంది. కాకపోతే మీరు స్పెషలిస్ట్ దగ్గర అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమందిలో 1-2 రోజుల్లో సెటిల్ అవ్వకపోతే కనుక ఆపరేషన్ అవసరం అవుతుంది. సో దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు సరైన స్పెషలిస్ట్ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. నమస్తే డాక్టర్ నారాయణరావు గారు. డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నాకు డయాబెటీస్ ఉంది. ఈ కరోనా సమయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 50 సంవత్సరాల వయసు, షుగర్ వ్యాధి, ఈ రెండూ కూడాను ఈ రోజున కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాయండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను మనం మెడికల్ స్టాటిస్టిక్స్ చూస్తున్నట్టయితే కనుక ముఖ్యంగా షుగరు, గుండె జబ్బులు, తర్వాత
ఊపిరితిత్తుల వ్యాధులు ఇలాంటివి ఉన్న వాళ్ళలో మన మరణాలు ఎక్కువగా కరోనా వ్యాధి వల్ల చూస్తున్నాము. అంతేకాకుండా వయసు కూడాను 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ రకమైనటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి మామూలుగానే తక్కువగా ఉంటుంది. అది ఏ వ్యాధి అయినా కావచ్చు. సామాన్య ప్రజానీకం కంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మిగతా వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు పాటిస్తున్నారో దాన్ని ఇంకా ఎక్కువగా పాటిస్తూ షుగర్ని కూడా ఒక నిర్ణీతమైనటువంటి కంట్రోల్లో, అంటే ఫాస్టింగ్ వాల్యూ వచ్చేసరికి ఒక 120-130కి మధ్య, పోస్ట్ లంచ్ వాల్యూ వచ్చేది ఒక 160-180కి మధ్య మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్టయితే మన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, నా వయసు 45 సంవత్సరాలు. నాకు ఉబ్బసం మరియు హైపర్ టెన్షన్ ఉంది. గత 3 రోజుల నుంచి జ్వరం, దగ్గు వస్తుంది. ఈ కరోనా సమయంలో నేను ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏమైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎవరికైనా సరే షార్ట్ డ్యూరేషన్ ఫీవర్, అంటే 3 రోజులు 2 రోజులు జ్వరంతో పాటు కూడినటువంటి దగ్గు, గొంతు నొప్పి వస్తే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మనకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ కరోనా అవునా కాదా అని తెలుసుకోవటం. ఎందుకంటే మనం ఈ వ్యాధి నిర్ధారణ చేసుకోకుండా మన చుట్టుపక్కల వాళ్ళతో, మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తిరిగినట్టయితే కనుక మనకు వచ్చింది కరోనా వ్యాధి కనుక అయినట్టయితే కనుక మనం దీన్ని కూడా పక్క వాళ్ళకి అంటించిన వాళ్ళం అవుతాం. అందుకని అత్యవసరంగా మీరు చేయవలసిన పని ఏంటంటే కోవిడ్ స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళి మీ థ్రోట్ స్వాబ్ పరీక్ష చేయించుకుని మీకు కరోనా ఉందో లేదో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్ గారు, ఒకవేళ నాకు కరోనా ఇన్ఫెక్షన్ వస్తే పుట్టబోయే బిడ్డకు కూడా వస్తుందా? బిడ్డకి ఏమైనా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందా? మదర్ ఇన్ఫెక్ట్ అయితే బేబీకి ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవుతుందా అని అంటే అది పేగు ద్వారా బేబీకి ఈ వైరస్ వెళ్తున్నట్టు ఇంకా మనకి నిర్ధారణగా స్టడీస్ ఏమీ రాలేదన్నమాట. అంటే విదేశాల్లో కూడా దీని గురించి చాలా స్టడీ చేస్తున్నారు. మన దేశంలో కూడా మనకి ఇంకా క్లియర్గా ఈ ఇన్ఫెక్షన్ బేబీకే వస్తుందనేది కంప్లీట్ ప్రూఫ్ రాలేదు. అయితే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీలో ఏదన్నా అంటే మిస్క్యారేజెస్, ఫస్ట్ మొదట్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బేబీ కడుపులోనే చనిపోయే అవకాశం ఉందంటే అలాంటివి ఏమీ ఇంతవరకు వెలుగులోకి రాలేదు. సో అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. ఇకపోతే ఒకవేళ దగ్గొచ్చి ఆయాసం వచ్చి ఏదన్నా టెస్టులు చేస్తున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి టెస్టులు చేసే ప్రతి ఒక్కరికి, ప్రతి డాక్టర్కి మీరు ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెస్ట్ ఎక్స్రే చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒకవేళ సిటీ స్కాన్ లాంటివి ఏమన్నా అవసరం వస్తే గనక ప్రెగ్నెన్సీ అంటే మీ పొట్టనంతా ఒక షీల్డ్ అనేది వేసి చేస్తారు. సో అందుకని మీరు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే తొందరగా డెలివరీ చేయాలా, లేకపోతే సిజేరియన్ అవసరమా, నార్మల్ డెలివరీ అవ్వచ్చా, వీటన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం ఏంటంటే మీరు గర్భిణీ ఉన్న గర్భిణీ లేని నార్మల్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఒకటే. ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు, ముందు డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ పద్మ గారు నమస్తే అండి. గర్భిణీ స్త్రీల్లో రక్తహీనత కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారండి? ఇంకా ప్రెగ్నెన్సీలో ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ఈ కరోనా వైరస్ ఉన్న క్రమంలో రక్తహీనత కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నట్లయితే ఆ ట్రీట్మెంట్ అనేది మామూలుగా ఎలాగ వైరస్ ఇన్ఫెక్షన్ లేనప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేస్తామో ఇప్పుడు కూడా అలాగే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్లో ఏమీ తేడా ఉండదు. మీరు తీసుకునే మందులు ఒకవేళ కనుక మీకు ఏమన్నా మూర్ఛ వ్యాధి కానీ, ఇంకా ఇంకే రకమైన గుండె జబ్బులు కానీ, లేకపోతే ఆస్మా లాంటివి కానీ, అంటే ఉబ్బసం లాంటివి కానీ, ఏ రకమైన మెడికల్ ప్రాబ్లం ఉన్నా కూడాను వైరస్ కనుక వచ్చినట్లయితే మీరు మామూలుగా వేసుకునే మాత్రలు మానొద్దు. ఆ మాత్రలు కంటిన్యూ చేస్తూనే మీకు ఈ వైరస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసే ఈ స్పెషలిస్ట్ టీమ్కి మీరు చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ప్రత్యేకించి మీరు ప్రతి ఒక్కరికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి టెస్టులు చేసే ముందు.
కరోనాని మనం అందరం జయించాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి దానిలో ఆ కార్యక్రమంలో, ఈ యజ్ఞంలో, ఈ యుద్ధంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. దీనిలో అన్నిటికంటే ప్రధానం స్వీయ నియంత్రణ. మనం ఇంటి దగ్గర ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, అట్లాగే వీలైనంత ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవటం, శానిటైజర్ వాడటం, ఇవి ముఖ్యం. నమస్కారం డాక్టర్ రవీంద్రనాథ్ గారు. నా వయసు 55 సంవత్సరాలండి. ఉబ్బసం కూడా ఉంది నాకు. ఈ కరోనా సమయంలో ఎటువంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారండి. దీనిలో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరోనా అనేది ప్రధానంగా ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి స్ప్రెడ్ అయ్యేటటువంటి జబ్బు. సో ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఉబ్బసం ఉన్నవాళ్ళు, లేకపోతే స్మోకింగ్ చేసేవాళ్ళు, లేకపోతే టీబీ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉబ్బసం ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణాలు కొంచెం స్పీడ్గా రావటం, చాలా తొందరగా ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళే పరిస్థితి రావటం ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఏదైతే ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో బయటికి వెళ్లకుండా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ఫస్ట్ ప్రధానమైన అంశం. రెండోది, వాళ్ళు రెగ్యులర్గా ఉబ్బసానికి సంబంధించిన ఏవైతే మెడికేషన్ ఉంటాయో, లైక్ పీల్చే మందులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడాను మనం ఇన్హేలర్సు, డ్రై పౌడర్ ఇన్హేలర్సు, మీటర్ డోస్ ఇన్హేలర్స్ అని 2 రకాలు ఉంటాయి. వాటిలో ఏంటంటే మనం డ్రై పౌడర్ ఇన్హేలర్స్ నోట్లో పెట్టుకుని పీల్చేవి ఎక్కువగా వాడటం అనేది సమంజసం. ప్లస్ ఒకవేళ ఇన్హేలర్ కనుక వాడాల్సి వస్తే ఆ ఇన్హేలర్ని కూడా మనం ఫేసర్ పెట్టి వాడటం అనేది కరెక్ట్ పద్ధతి. నోట్లో పెట్టుకుని ఇన్హేలర్ కొట్టి బయటికి మళ్ళీ అగైన్ ఏరోజోల్ స్ప్రెడ్ని మనం అవాయిడ్ చేయడం కోసం స్పేసర్ వాడితే మనకి వేరే వాళ్ళకి మనకు ఒకవేళ ఇబ్బంది ఉన్నా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఇన్హేలర్స్ వాడాలి. ఆ ఇన్హేలర్స్లో కూడా రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో డ్రై పౌడర్ ఇన్హేలర్స్ వాడాలి. అట్లాగే ఒకవేళ మీటర్ డోస్ ఇన్హేలర్ కనుక వాడితే దాన్ని ఫేసర్ పెట్టి వాడాలి. మిగతా మెడికేషన్స్ అన్ని రెగ్యులర్గా యథాతథంగా వాడుకోవాలి. కానీ ఏ రకమైన సిమ్టమ్, ఎస్పెషల్లీ గొంతు నొప్పి కానీ, జ్వరం కానీ, ఛాతిలో డిస్కంఫర్ట్ కానీ, రెగ్యులర్గా మీకుండే ఆయాసం కంటే డిఫరెంట్గా ఏమాత్రం అనిపించినా కూడా ఎర్లీగా మెడికల్ అటెన్షన్ తీసుకోవటం అనేది ప్రధానం. దీనిలో ఇంపార్టెంట్ ఆస్పెక్టు ఎర్లీ మెడికల్ అటెన్షన్, అంటే త్వరితగతిన అనుమానం వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు తీసుకోవడం మీద పేషెంట్ యొక్క అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. డాక్టర్ గారు, నా వయసు 60 సంవత్సరాలు. దీర్ఘకాలంగా శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియా కూడా ఉంది. నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 60 సంవత్సరాలు, 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఏదైతే వాళ్ళకి కోమార్బిడ్ ఇల్నెసెస్ లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, గుండె సంబంధిత వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కావచ్చు, వీళ్ళందరూ కూడాను జాగ్రత్తలు వాళ్ళ ఇంటి దగ్గరే మొదలు కావాలి. వాళ్ళు వీలైనంత మటుకు ఇంట్లోనే జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా ఉండటం, అట్లాగే ఇంట్లో ఉన్న మిగతా వ్యక్తులతో కూడా వీలైనంత దూరంగా ఉండటం, ఒక రూమ్కే వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండటం, సోషల్ డిస్టెన్సింగ్ ఇంటి దగ్గరే పాటించాల్సిన సందర్భం అవసరం ఉన్నది. రెండవది, ఈ ఊపిరితిత్తులకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా వాడుతున్న మెడికేషన్స్కి ఎటువంటి అడ్డంకి లేదు, వాటిని కంటిన్యూ చేయాలి. ఎర్లీగా ఎటువంటి సిమ్టమ్ ఎక్కువైనా అనిపించినా, ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే అంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకి ఎక్కువగా జబ్బు లక్షణాలు, ఇబ్బందులు పాజిటివ్ వస్తున్నారు. అండ్ వాళ్ళల్లో ప్రాణాపాయ పరిస్థితి కూడా వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఎర్లీగా జాగ్రత్తలు తీసుకోవటం, టెస్టింగ్ చేయించుకోవటం, ఆ టెస్ట్కి అనుగుణంగా నెగిటివ్ అయితే దానికి సంబంధించిన వైద్యం, పాజిటివ్ అయితే దానికి సంబంధించిన వైద్యం ఎర్లీగా తీసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, న్యూమోనియాలు కావచ్చు, ఏ మాత్రం అంతకుముందు ఉన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా జబ్బు రావచ్చు. జబ్బు వచ్చిన వాళ్ళు కూడా ప్రాణాపాయ పరిస్థితికి ఎక్కువగా వెళ్తారనేది మనం గ్రహించాలి. కరోనా అనేది అంటే కోవిడ్-19 పిల్లల్లో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. నవజాత శిశువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, ఇతర స్టేట్స్లో కానీ 10 days బేబీస్, 12 days ఉన్న బేబీస్, 23 days బేబీస్, అట్లాగే 1 month బేబీస్, 10 months బేబీస్, అలా పిల్లలు కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే కొంచెం పెద్ద పిల్లలు 10 years, 13 years, 14 years వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట. సో పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి, ఏ విధంగా ప్రెజెంట్ అవ్వచ్చు? పెద్దవాళ్ళకి పిల్లలకి డిఫరెన్స్ ఏంటంటే పిల్లల్లో చాలా మంది ఏసిమ్టమాటిక్గా ఉంటున్నారు. అంటే సిమ్టమ్స్ ఏమి లేకుండానే ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే క్యారియర్స్ అంటారు అనమాట. వాళ్ళలో వైరస్ ఉంటుంది, కాకపోతే దానిలో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్కి సిమ్టమ్స్ ఏమీ ఉండలేదు. కొంతమందికి అంటే ఒక 50% to 60% ఆఫ్ చిల్డ్రన్కి ఫీవర్తో ప్రెజెంట్ అవ్వచ్చు. వాళ్ళలో కొంచెం హై గ్రేడ్ ఫీవర్ రావటము,
తర్వాత వాళ్ళలో కాఫ్ అది కూడా ఉంటుంది. వాళ్ళలో కొంతమంది పిల్లలు డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, అంటే కొంచెం ఎగశ్వాస ఆయాస పట్టము అలా కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కువ మంది పిల్లలు ఆల్ టుగెదర్ అరౌండ్ 80% ఆఫ్ ది చిల్డ్రన్లో ఎయిదర్ ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ ఏమి లేకపోవడం కానీ, లేకపోతే మైల్డ్గా సిమ్టమ్స్ మాత్రమే ఉంటున్నాయి. కొంతమంది ఒక 20% చిల్డ్రన్కి మాత్రం ఇంకొంచెం సివియర్గా ఉంటున్నాయి సిమ్టమ్స్. దానిలో ఒక 5% పిల్లలకి ఇంకొంచెం సివియర్గా ఉండి ఆయాసపడతా ఎగశ్వాస ఉంటా ఇంకా కొంచెం సీరియస్ అవ్వచ్చు అనమాట. వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూడాలి. సో వీళ్ళలో ఏం చేయాలి, ఇట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సో మైల్డ్ సిమ్టమ్స్ ఉండి జస్ట్ ఫీవర్ అండ్ బిట్ ఆఫ్ కాఫ్ అండ్ కోల్డ్ లేకపోతే సోర్ థ్రోట్ కొంచెం అట్లా ఉంటే కనుక టెలిమెడిసిన్ సర్వీసెస్, ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ బయట గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఈ టెలిమెడిసిన్ సర్వీసెస్ స్టార్ట్ చేసినాయి. సో అక్కడికి కాల్ చేసి కన్సర్న్ పిడియాట్రిషియన్తో మాట్లాడి తన అడ్వైస్ని బట్టి ఇంటి దగ్గర మెడిసిన్ అనేది వాడుకోవచ్చు. కానీ సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అంటే కొంచెం హై టెంపరేచర్ కాఫ్ అండ్ ఆయాస పడతా ఉంటే కనుక డెఫినెట్గా హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. పిడియాట్రిషియన్ అసెస్ చేసిన తర్వాత తనకి COVID-19 సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, తనకి ఏదైనా స్క్రీనింగ్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ కరోనా సీజన్లో పిల్లలు ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఒకటేమో సోషల్ డిస్టెన్సింగ్, ఇంటి దగ్గర అయినా సరే పిల్లల మధ్యలో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పిల్లలు పెద్దవాళ్ళ మధ్యలో ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత పిల్లలు ఎల్డర్లీ పీపుల్ అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళ మధ్యలో కూడా ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సాధ్యమైనంత వరకు బయటకు అనేది పంపించకూడదు. దానికి అంతకన్నా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, ఆప్షన్ కూడా లేదు. ఇంట్లోనే ఉండేదట్టు చేయటము, డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న థింగ్స్, ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఇన్వాల్వ్ చేయటం, లేకపోతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దానిలో ఇన్వాల్వ్ చేయటము, లేకపోతే పెయింటింగ్ అని కొన్ని రకాల గేమ్స్ అయి ఆడించటము. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి పేరెంట్స్ చిల్డ్రన్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయటము. తర్వాత వాళ్ళతో కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయించవచ్చు. అలాగే యోగా ఒకటి, మెడిటేషన్ ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, ఇట్లా సో మెనీ థింగ్స్ చేయొచ్చు. సో వాళ్ళని ఎంగేజ్ చేయటము, డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయటము చేయండి ఈ సీజన్లో. తర్వాత బేబీస్కి, నవజాత శిశువులకి కరోనా వస్తుందా అంటే, నవజాత శిశువుల్లో కూడా కరోనా వస్తుంది, రావచ్చు. మదర్స్కి కరోనా ఉండి కరోనా పాజిటివ్ ఉంటే కనుక పిల్లలకి ఫీడింగ్ అది ఇవ్వచ్చా లేదా అనేది, పిల్లలకి ఫీడింగ్ ఇవ్వకపోవటమే బెటరు. వన్స్ మదర్కి కరోనా పాజిటివ్ వచ్చింది, బేబీ డెలివరీ అయింది, సో బేబీని సపరేట్ చేయాలి. బేబీని ఐసోలేషన్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది న్యూనిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. మిల్క్ ఇవ్వాలంటే కనుక వాళ్ళకి మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి, అంటే అన్ని ప్రికాషన్స్ తీసుకుని మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్క్ బేబీకి ఇవ్వచ్చు. కాదు మదర్ ఇంకా డెఫినెట్గా ఫీడ్ చేస్తాను అంటే కనుక మదర్ అన్ని ప్రికాషన్స్ తీసుకుని, అంటే N95 మాస్క్ అండ్ గౌన్ వేసుకుని అన్ని ప్రికాషన్స్ తీసుకుని అప్పుడు ఫీడ్ చేయొచ్చు అనమాట. మదర్ టు బేబీకి వర్టికల్గా అంటే త్రూ ప్లాసెంటా ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందా లేదా అనేది దానికి ఇంకా ఎవిడెన్స్ ఏం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా మదర్కి పాజిటివ్ వస్తే కనుక బేబీని సపరేట్ చేసి బేబీకి కూడా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది. 2 సార్లుగా టెస్టులు చేయాలి. డాక్టర్ గారు, మా చైల్డ్కి 6 వారాల వ్యాక్సిన్ వేయించాలి. ఈ కరోనా సమయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి? వ్యాక్సినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ ఏంటంటే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్, అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ వేయకపోతే దానికి సంబంధించిన వ్యాధులు వస్తే అవి కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. అది పొంగు కావచ్చు, రుబెల్లా, తర్వాత టిటనస్, అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్, నిమ్ము రాకుండా ఇచ్చే వ్యాక్సిన్స్, మెదడువాపు రాకుండా ఇచ్చే వ్యాక్సిన్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ వ్యాక్సిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం ఇవ్వకపోతే కనుక ఇవ్వకపోవటం వల్ల వాళ్ళకి ఆ జబ్బు వస్తే కనుక ఆ జబ్బుని కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో దిస్ బేసికలీ కమ్స్ అండర్ ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్ అంటారు. సో ఈ వ్యాక్సిన్స్ అనేది ఈ పాండమిక్ క్రైసిస్లో కూడా డెఫినెట్గా వేయించాలి. వ్యాక్సిన్స్ అనేది డిలే చేయకూడదు. సో మీకు హాస్పిటల్కి రావడం కష్టమైతే కనుక మీరు చెప్పితే ఇట్లా బేబీస్కి వ్యాక్సిన్కి వెళ్ళాలంటే కనుక ఎవరు ఆపరు. తర్వాత ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్స్ వేయించుకోండి. హాస్పిటల్స్కి వెళ్ళి మ్యాక్సిమం డిలే చేయాలంటే 2 వీక్స్, 2 వారాల వరకు డిలే చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ డిలే చేయడం అనేది మంచిది కాదు. సో ఇట్ కమ్స్ అండర్ ఎసెన్షియల్ హెల్త్ సర్వీస్. డెఫినెట్గా వ్యాక్సిన్స్ మాత్రం కరెక్ట్గా టైం ప్రకారము, అందులో ఎస్పెషల్లీ సంవత్సరం లోపు వ్యాక్సిన్స్ అన్ని టైం ప్రకారం వేయించేసుకోవాలి. డాక్టర్ గారు, మా వాడికి 4 సంవత్సరాల వయసు. తనకి జ్వరం వచ్చినప్పుడు ఇంతకుముందు ఫిట్స్ వచ్చాయి. ఈ కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ రావటం అనేది కొంతమంది పిల్లల్లో, అంటే ఒక 5 నుంచి మాక్సిమం ఒక 10% పిల్లల వరకు 6 మాసాల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి హై టెంపరేచర్ వస్తే
ఫీవర్ వచ్చినప్పుడు కొంతమందికి ఫిట్స్ రావచ్చు. మరీ హై టెంపరేచర్ లేకపోయినా మామూలు మోడరేట్గా టెంపరేచర్ అది ఉన్నా సరే ఫిట్స్ అది రావచ్చు అనమాట. సో ఈ విధంగా ఫిట్స్ ఇంతకుముందు వచ్చిన హిస్టరీ ఉంటే కనుక ఈసారి కూడా తనకి ఫీవర్ వస్తే కనుక ఫిట్స్ వస్తే రావచ్చు. అంటే మామూలుగా జ్వరం వచ్చినప్పుడు, జ్వరంతో ఫిట్స్ వచ్చినప్పుడు జాగ్రత్తలు ఏమి తీసుకోవాలో ఇంతకుముందు డాక్టర్ గారు ఏం చెప్పారో ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కానీ ఇప్పుడు కరోనా సీజన్లో ఫీవర్తో పాటు ఫిట్స్ వచ్చి ఫీవర్తో పాటు ఇంకా వేరే సిమ్టమ్స్ అంటే కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉండి, గొంతు నొప్పి అలా ఉండి ఈ సిమ్టమ్స్ కూడా కనపడితే కనుక డెఫినెట్గా కరోనా ఉండడానికి రిస్క్ ఉంది, నాట్ డెఫినెట్. బట్ ఈ రకమైన సిమ్టమ్స్ కనపడితే కనుక హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించాలి. సో ఇంటి దగ్గర ఫిట్స్ వస్తే కనుక, ఫీవర్తో ఫిట్స్ వస్తే కనుక ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని తర్వాత డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. అవి కరోనా లైక్ సిమ్టమ్స్ ఉన్నట్టు అనిపిస్తే కనుక డెఫినెట్గా దానికి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైరస్ బారిన పడిన వారు ఎస్పెషల్లీ కార్డియాక్ పేషెంట్స్ కానీ, కార్డియాక్ పేషెంట్ దీని నుంచి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను మీకు బ్రీఫ్గా సమ్మరైజ్ చేస్తాను. ఎస్పెషల్లీ హాస్పిటల్స్కి వచ్చేవారు కార్డియాక్ పేషెంట్స్ వీలైనంత వరకు ఎలెక్టివ్ పేషెంట్స్ అంటే ఏంటంటే ఇబ్బంది లేని వారు, షుగరు బీపీ ఉన్నవారు, పేషెంట్స్కి రెగ్యులర్గా మంత్లీ విజిట్స్ ఉన్నవారు టెలి కన్సల్టేషన్ ద్వారా కానీ లేదా వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్నవారు డాక్టర్తో ఫోన్ ద్వారా సంప్రదించిన తర్వాత అప్పుడు కంపల్సరీ అయితేనే వారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి రావాల్సి ఉంటుంది. ఒక్కసారి పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అకార్డింగ్ టు ద యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కానీ అమెరికన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ముఖ్యంగా అవసరమైన పరీక్షలు మటుకే చేయించుకోవాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ కూడా పేషెంట్కి గుండె నొప్పి ఉంటేనే చేయించుకోవాలి, లేదంటే చేయించుకోవద్దు. అదేవిధంగా ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, ఎకోకార్డియోగ్రామ్ కానీ, యాంజియోగ్రామ్ కానీ ఎమర్జెన్సీ అయితేనే ఈ పరీక్షల్ని మనం చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఈసీజీ లీడ్స్ కానీ అవన్నీ కూడా ఒక పేషెంట్కి పెట్టిన తర్వాత ఇంకొక పేషెంట్కి పెట్టడం జరుగుతుంది. మనకి ఇంకా నాన్ కాంటాక్ట్ ఈసీజీ మిషన్స్ అనేవి ఇంకా వైడ్లీ అవైలబుల్ అవ్వలేదు. ఎస్పెషల్లీ కోవిడ్-19 యొక్క ప్రత్యేకత ఏంటంటే 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్ ఈవెన్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏసిమ్టమాటిక్గా ఉంటారు. మనకు తెలియదు వాళ్ళకి కోవిడ్ ఉన్నట్టు. వాళ్ళకి మనం చెస్ట్ పెయిన్ ఉంది కదా అని తీసుకువెళ్ళి ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేయటము, అదేవిధంగా ఎమర్జెన్సీగా యాంజియోప్లాస్టీ, ఎమర్జెన్సీగా బైపాస్ ఆపరేషన్ ఇవి చేయటం వల్ల హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీ మొత్తానికి కూడా హెల్త్ కేర్ వర్కర్స్కి కానీ మిగతా కో పేషెంట్స్కి కానీ ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ కనుక సీరియస్గా ఉండటము, మనం ఇచ్చిన ఫైబ్రోలైటిక్ ఏజెంట్స్కి రెస్పాన్స్ లేకపోవటము, బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోవటము, అంటే ఏంటి మనం యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టీ కానీ చేయకపోతే ప్రాణాపాయం సంభవించవచ్చు అనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోనే మనం అన్నీ కూడా పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టుకొని ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ కానీ స్టెంటింగ్ కానీ చేయటం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు ఈ కోవిడ్ వల్ల కూడా మనకి గుండె జబ్బు వచ్చే పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ అనే ఇన్ఫెక్షన్ వచ్చినంత మాత్రాన మనకి మరణాల రేటు 2% 3% కన్నా ఎక్కువగా ఉండదు జనరల్ పబ్లిక్లో. కానీ పేషెంట్కి కనుక షుగర్ వ్యాధి కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఓవర్ వెయిట్ ఉండటం కానీ, అంతకుముందు లంగ్స్ వీక్గా ఉండటం అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఉండటం, అదేవిధంగా అంతకుముందు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళల్లో మనకి మోర్టాలిటీ రేట్ అనేది ఈ కోవిడ్ వలన ఎక్కువగా సంభవిస్తుంది. కార్డియాక్ పేషెంట్స్లో మరణాల సంఖ్య ఆల్మోస్ట్ 8 to 10% ఉన్నది. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్లో 7%, హైపర్ టెన్షన్స్లో 5%, ఓవర్ వెయిట్ వీళ్ళందరిలో కూడా ఏంటంటే మనకి మోర్టాలిటీ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కనుక మనం ఈ పేషెంట్స్ని, ఈ హై రిస్క్ పేషెంట్స్ని మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వరకే వాడుకోవాలి. సమాజానికి కానీ లేదా మిగతా రొటీన్ పబ్లిక్ కానీ వాడకూడదు హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనేది ఎస్పెషల్లీ అజిథ్రోమైసిన్ టాబ్లెట్తో కలిపి వాడితే మనకి క్యూటీ ఇంటర్వెల్ అనేది ప్రొలాంగ్ అయ్యి కార్డియాక్ ఎరిథ్మియాస్, లైఫ్ థ్రెటనింగ్ వెంట్రుకులర్ టాకికార్డియా అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ క్యూటీ ఇంటర్వెల్ అనేది మనకి రొటీన్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో ఈసీజీలో మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో అయితే 460 మిల్లీసెకండ్స్, మెన్లో అయితే 450 మిల్లీసెకండ్స్ ఉండాలి. ఈ క్లోరోక్విన్ అనే టాబ్లెట్ క్యూటీ ఇంటర్వెల్ మోర్ దాన్ 500 మిల్లీసెకండ్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఈ క్లోరోక్విన్ టాబ్లెట్ అనేది మనం
వాడకూడదు. కాబట్టి ఏ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ వర్కర్ కానీ లేదా కోవిడ్ పేషెంట్ కానీ మనం క్లోరోక్విన్ అనే టాబ్లెట్ వాడేటప్పుడు కంపల్సరీ ఈ క్యూటీ ఇంటర్వెల్ అనేది మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్యూటీ ఇంటర్వెల్ కనుక ప్రొలాంగ్డ్గా ఉంటే కనుక మనం పొటాషియం లెవెల్, సీరం మెగ్నీషియం లెవెల్ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఎస్పెషల్లీ ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైతే కోవిడ్-19 పేషెంట్స్కి వచ్చే యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కొన్ని కార్డియాక్ డ్రగ్స్ మీద డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్-19 విత్ ఏఆర్డిఎస్లో వాడే స్టెరాయిడ్స్ వల్ల కానీ, సమ్టైమ్స్ మేము వార్ఫారిన్ టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ వాడతాము, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఫ్రీక్వెంట్గా వాడతాము. వీటన్నిటికి కూడా మన డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయిన తర్వాతనే మనం వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అండ్ కోవిడ్-19. మనందరికీ తెలుసు, మనకి కామన్గా చాలామందికి పబ్లిక్లో ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ది బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్లో ఏంటంటే మనం ఏసీ ఇన్హిబిటార్స్ అని వాడతాం. ఈ ఏసీ ఇన్హిబిటార్స్ వాడటం వల్ల మనకి ఆ రిసెప్టార్ లెవెల్ అనేది అప్రెగ్యులేట్ అవుతుంది. అంటే ఏంటంటే మన బాడీ సెల్స్లో ఏసీ రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ కోవిడ్-19 వైరస్ ఏంటంటే బ్లడ్ సెల్ లోపలికి వెళ్ళటానికి ఈ రిసెప్టార్ ద్వారానే లోపలికి వెళ్తుంది. కాబట్టి ఈ ఏసీ ఇన్హిబిటార్స్ మనం కంటిన్యూ చేయాలా లేదా అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద పరిశోధనలు అనేవి జరిగాయి. వీటిలో ప్రస్తుతానికి వెల్లడైన ఫలితాల ప్రకారం ఏసీ ఇన్హిబిటార్స్ అనేది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అవి ఆల్రెడీ వాడే పేషెంట్స్ ఆపకూడదు. కోవిడ్-19 వల్ల దానివల్ల ఏసీ ఇన్హిబిటర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. ప్రస్తుతానికి పరిశోధనలో మనకి వెల్లడైన ఒక ముఖ్య విశేషం ఏంటంటే ఈ పరిశోధనలో మనకి వెల్లడైంది ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అనేది హార్ట్ అటాక్ని కూడా మిమిక్ చేస్తుంది. అంటే ఏంటి, మనకి ఏ పేషెంట్కి అయితే హార్ట్ అటాక్ వచ్చే వ్యాధి లక్షణాలు చెస్ట్ పెయిన్ రావటము, ఆయాసం రావటము, ఈసీజీలో చేంజెస్, ట్రోపోనిన్ టీ ఎలివేషన్ అంటాం. అంటే ఏంటి, మయోకార్డియల్ మజిల్ కనుక డ్యామేజ్ జరిగితే మనకి ట్రోపోనిన్ టీ లెవెల్ పెరుగుతుంది. ఈ 4 లక్షణాలు కూడా హార్ట్ అటాక్ లేకపోయినా కానీ కోవిడ్-19 వల్ల మయోకార్డైటిస్లో ఈ వ్యాధి లక్షణాలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కోవిడ్-19 ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్స్ కానీ ఇచ్చే డాక్టర్స్ కానీ కంపల్సరీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్-19 పేషెంట్కి కార్డియాక్ లక్షణాలు కనుక కనిపిస్తే హార్ట్ అటాక్ అని ఇమ్మీడియట్గా నిర్ధారణ చేసుకోకుండా, ఇమ్మీడియట్గా పేషెంట్ని యాంజియోగ్రామ్కి సబ్జెక్ట్ చేయకుండా మనం కంపల్సరీ కోవిడ్-19 టెస్ట్ని చేసుకొని రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ద్వారా ఈ కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాతనే మనం పేషెంట్ని యాంజియోగ్రామ్కి అనేది సబ్జెక్టు చేయవలసి వస్తుంది. ఏమైందంటే ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ అనేది మయోకార్డియల్ మజిల్స్లో మనకి ఇంటర్స్టిషియల్ సెల్ ఎడిమా కానీ, సైటోకైన్ ఓవర్ యాక్టివిటీ కానీ, మైక్రోథ్రోంబై ఫామ్ అవటము, ఇవన్నీ కూడా ఒక మయోకార్డైటిస్ పిక్చర్ లాగా వస్తుంది. దీనికి కన్ఫర్మేటర్గా మనకి కార్డియాక్ ఎంఆర్ఐ కానీ, ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే డీడైమర్ లెవెల్. ఈ డీడైమర్ లెవెల్ అనేది కోవిడ్-19 మయోకార్డైటిస్లో చాలా రెట్లు పెరుగుతుంది. కార్డియాక్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో మనకి డీడైమర్ లెవెల్ అనేది ఎక్కువగా పెరగదు. కానీ ఈ కోవిడ్-19 మయోకార్డైటిస్లో మనకి ఈ డీడైమర్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకొని అదేవిధంగా ప్రివెంటివ్ మెజర్స్ వీలైనంత వరకు రాకుండా, ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే టేక్ హోమ్ మెసేజ్ మీరు అందరూ గమనించుకోవాల్సింది కూడా, ఇప్పుడు వరకు కూడా ఏ డ్రగ్ కూడా కరోనా వైరస్ని ట్రీట్మెంట్ కోవిడ్-19ని కంట్రోల్ చేస్తుంది, ఇది క్యూర్ చేస్తుంది అనే ఫలితాలు ఇంతవరకు ఏ డ్రగ్ కూడా రాలేదు. వెదర్ అజిథ్రోమైసిన్ కానీ, క్లోరోక్విన్ కానీ, యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, ఐవర్మెక్టిన్ కానీ, ప్లాస్మా ఫెరిసిస్ కానీ, ప్లాస్మా ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఏది కూడా మనకి ఇంతవరకు ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ కాదు. కాబట్టి ఓన్లీ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఈ మెసేజ్ ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను. కరోనా వైరస్ సిమ్టమ్స్ నార్మల్గా ఎవరికైనా వచ్చేది ఏంటి అంటే దగ్గు, జ్వరం, దాంతోపాటు ఆయాసం. ఇవి కాకుండా నరములకు సంబంధించి కూడా, అంటే మెదడుకు సంబంధించిన సిమ్టమ్స్ కూడా రేర్గా రావచ్చు. అవి ఏంటి అంటే తలనొప్పి, తల నాదుగా ఉండటం, కొంతమంది కొంచెం తల మత్తుగా ఉండటం, కొంతమందికి ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ 2 ఉన్నాయి. అంటే ఇంతకుముందు నేను రెస్పిరేటరీ సిమ్టమ్స్ చెప్పిన దాంతోపాటు ఎవరికైనా కనుక స్మెల్ తెలియపోవటం, దాన్ని ఎనాస్మియా అంటాం. అంటే వాసన తెలియట్లేదు అనుకోండి,
లేదు టేస్ట్ తెలియట్లేదు అనుకోండి, అంటే దగ్గు, ఆయాసం, జ్వరంతో పాటు ఎవరికైనా టేస్ట్ తెలియపోవటం కానీ స్మెల్ తెలియపోవటం కానీ ఉంటే కరోనా వైరస్ అనేది అంటే COVID-19 జబ్బు ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇవి చాలా రేర్ సిమ్టమ్స్ అయినప్పటికీ కూడా మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ మెదడుకి ఎలా రీచ్ అవ్వగలదు అంటే మెదడుకు సంబంధించి, నరాలకు సంబంధించి ఎటువంటి మార్పులు తీసుకురాగలదు బాడీలో, అవి ఎలా అంటే యాక్చువల్లీ కరోనా వైరస్ మనకి ఎవరికైనా అందరికి తెలిసినట్టు ముక్కు నుంచి కానీ, నోటి నుంచి కానీ, కంటి నుంచి కానీ లోపలికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మనకి ముక్కులో కూడా నరాలు ఉంటాయి, దాన్ని ఆల్ఫాక్టరీ నర్వ్ అంటాం. ఈ ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా వైరస్ పైకి బ్రెయిన్లోకి స్ప్రెడ్ అవ్వగలదు. సో అలా స్ప్రెడ్ అయిన తర్వాత మెదడు వాపు లక్షణాలు అంటే తలనొప్పి, మత్తుగా ఉండటం, బాగా మెడ నొప్పి ఉండటం, వాంతులు రావటం, ఇవన్నీ మెదడు వాపుకు సంబంధించిన లక్షణాలు. ఇది డైరెక్ట్ ఇన్ఫెక్షన్, డైరెక్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అంటాం. కరోనా వైరస్ డైరెక్ట్గా ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా బ్రెయిన్కి పాకితే. అలా కాకుండా కరోనా వైరస్ బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ని జనరేట్ చేస్తుంది. దాంతోపాటు సైటోకైన్స్ అనే కొన్ని పదార్థాన్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ సైటోకైన్ స్టామ్ వల్ల కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ బ్రెయిన్లో కూడా రావచ్చు. దాన్ని ఎన్కెఫలోపతి అంటాం. సో ఇది రెండో కారణం మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవడానికి కరోనా వైరస్ వల్ల. మూడో కారణం ఏంటంటే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే మన బాడీలోకి కరోనా వైరస్ ఎంటర్ అయిన తర్వాత దానికి అనుగుణంగా యాంటీబాడీస్ అనేది బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం కింద రిలీజ్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే ఈ కరోనా వైరస్ మీద రియాక్ట్ అవ్వకుండా బాడీలో ఉన్న నరాలనే ఎఫెక్ట్ అవ్వగలదు. అంటే కంచె చేను మేస్తే అంటాం, తెలుసు కదా. అంటే మనం చేను చుట్టూతా కంచె నాటుతాం మన ప్రొటెక్షన్ కోసం, మన చేను ప్రొటెక్షన్ కోసం. కానీ ఏం చేస్తుందంటే ఆ కంచె మొత్తం మన చేన్నే తినేస్తూ ఉంటుంది. సో అలాగే మన యాంటీబాడీస్ కరోనా వైరస్ని ఎదుర్కోవాల్సింది పోయి మన ఓన్ యాంటీబాడీస్ మన నరాలనే ఎఫెక్ట్ చేస్తాయి. ఆ ఎఫెక్ట్ అయినప్పుడు జీబీ సిండ్రోమ్ అనేది చాలా రేర్గా రిపోర్ట్ అయింది. చైనాలో కానీ యుఎస్లో కానీ చాలా తక్కువ మంది, అంటే 0.02% మెంబర్స్, చాలా తక్కువ మందికి ఈ జీబీ సిండ్రోమ్ అనేది డాక్యుమెంట్ అయింది. అయినప్పటికీ ఇది కూడా ఒక సిమ్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మూడో కారణం. నాలుగో కారణం బ్రెయిన్ ఎఫెక్ట్ ఎలా అవ్వచ్చు అంటే ఇప్పుడు మనకి ఆయాసం వచ్చినప్పుడు బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి, CO2 లెవెల్స్ పెరగచ్చు. ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కూడా మత్తులాగా అవ్వచ్చు. అంటే హైపాక్సిక్ ఇంజురీ టు ది బ్రెయిన్ అంటాం. అంటే కొంచెం మత్తుగా, తలనాదుగా ఉండొచ్చు. ఈ 4 కారణాలు కరోనా వైరస్ బ్రెయిన్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. డాక్టర్ పవన్ గారు నమస్కారం అండి. నాకు 65 సంవత్సరాలు. ఇంతకుముందు నాకు స్ట్రోక్ వచ్చి పక్షవాతంలా వచ్చింది. ఇప్పుడు కోలుకుంటున్నాను. ఈ కరోనా సమయంలో నేను తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు ఏమిటి? ఇది చాలా అందరికీ వచ్చే అనుమానం అండి. ఈ కరోనా వైరస్ బాగా ప్రభావితం చూపించేది 60 నుంచి 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి. యూజువల్గా స్ట్రోక్స్ కానీ, ఫిట్స్ కానీ, లేదంటే చాలా న్యూరాలజికల్ డిసీజెస్, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఆల్జిమర్స్ డిసీజ్ కానీ 65 ఏళ్ళ పైబడిన వాళ్ళకే వస్తూ ఉంటుంది యూజువల్. ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, యూజువల్గా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి సహజంగానే ఉంటాయి. ఈ కరోనా వైరస్ వల్ల చాలా సీరియస్ అవుతుంది. కరోనా వైరస్ డిసీజ్ సీరియస్ అవుతుంది ఎవరెవరికి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, లేదంటే హార్ట్ డిసీజెస్, లేదంటే బ్రెయిన్ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేదంటే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మీరు రిస్క్ గ్రూప్లో ఉన్నట్టు, ఈ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళు 100% మీరు ఇంకో 3-4 మంత్స్ వరకు కూడా బయటికి రాకుండా ఉండటం మంచిది. ఈవెన్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా మీరు బయట తిరగకూడదు. ఇంకో కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చాలామంది డాక్టర్ గారు 3 వీక్సే రాశారు మెడిసిన్స్, 4 వీక్స్ రాశారు. లాక్డౌన్ వల్ల మేము 3 వీక్సే వాడమన్నారు కానీ ఆపేస్తున్నారు. ఆపేసి ఏమవుతుందంటే వాళ్ళకి సడన్గా బీపీ పెరిగిపోయి కానీ, సడన్గా ఈ ట్యాబ్లెట్స్ ఆపటం వల్ల స్ట్రోక్తో వస్తున్నారు మన దగ్గరికి. మా ఆంధ్ర హాస్పిటల్ తరపు నుంచి అయితే మేము మా నెంబర్స్ కూడా ఇచ్చేసాం. మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసేసి మీరేమైనా ట్యాబ్లెట్లు ఏమన్నా మార్పులు కావాలి అంటే అడిగి తెలుసుకోవచ్చు. లేదు అంటే మీకు అది కుదరకపోతే, లేదంటే బై ఎనీ ఛాన్స్ మా ఫోన్ నెంబర్ మీ దగ్గర లేకపోతే మీరు అయ్యే ట్యాబ్లెట్స్, ఇదే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఉన్నా సరే మీరు అవే ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో కొనుక్కొని ఇంకో 2 నెలల వరకు అయ్యే వాడుకోవచ్చు. అదే డోస్ ప్రకారం ట్యాబ్లెట్లు పొరపాటును కూడా ఒక్కరోజు కూడా ఆపొద్దు. ఒక్కరోజు ఆపినా సరే మీకు మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది, బీపీ పెరిగిపోయే అవకాశం ఉంది. సో దయచేసి ఇది పాటించాలి. ఈ స్ట్రోక్కి సంబంధించి మీరు తీసుకోవాల్సిన 2 ప్రికాషన్స్ ఈ 2 ఒకటి ట్యాబ్లెట్స్ ఆపకూడదు, ఇంకోటి మీరు 3-4 మంత్స్ వరకు కంపల్సరీ బయటికి రాకూడదు. డాక్టర్ గారు నాకు 40 సంవత్సరాలు. ఇంతకుముందు నాకు మెదడువాపు మరియు ఫిట్స్ కూడా వచ్చాయి. ఈ కరోనా సమయంలో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి.
వాళ్ళు చేయాల్సింది ఏకైకది ఏంటంటే ట్యాబ్లెట్స్ కంపల్సరీగా ఆపకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఫిట్స్ ట్యాబ్లెట్ ఒక్క గంట లేట్ అయినా సరే, అంటే ఇప్పుడు 8 o'clock వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ మీరు 9 o'clock వేసుకున్నా ఒక్కొక్కసారి విత్డ్రావల్ చేసేసి వచ్చేస్తాయి, అంటే ఫిట్స్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ట్యాబ్లెట్లు అయిపోయి 5 రోజుల ముందే మీరు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి కానీ లేదంటే దగ్గరలో ఉన్న న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళిపోయి, లేదంటే ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మేము ఫోన్ నెంబర్స్ ఇచ్చాం కాబట్టి మీరు అవే ట్యాబ్లెట్స్ కంపల్సరీగా వేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు. అలా కాకుండా బయట తిరిగినప్పుడు మీరు ఫిట్స్ వచ్చినా కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. పొరపాటు కూడా మీరు బయట తిరగకూడదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సమ్మర్ కాబట్టి డీహైడ్రేట్ అయిపోయి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంతకుముందు మెదడు వాపు వచ్చిన వాళ్ళకి ఈ కరోనా వైరస్ కనుక అటాక్ అయితే చాలా ఇంకా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది మెదడుకి. ఈ మెదడు వాపు వచ్చిన వాళ్ళ మట్టికి బయట కంపల్సరీగా తిరగొద్దు. Follow social distancing, washing your hands very frequently. Stay home, stay safe. You all stay at home. We are all there to serve you. ప్రభుత్వాలు డాక్టర్స్ చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి, కరోనాని తరిమేద్దాం. లాక్డౌన్ని పాటించాలి. అందరం కలిసి కరోనా వైరస్ మీద ఫైట్ చేద్దాం. సామాజిక దూరం కంపల్సరీగా పాటిద్దాం. The most important part during this crisis, protect yourselves, protect your family and protect the country.